హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఒరిజినల్ రెడ్ వెల్వెట్ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నార్మల్ కేక్స్ కి అలానే రెడ్ వెల్వెట్ కేక్ కి కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. టేస్ట్ లో కూడా కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ బేసిక్ రెడ్ వెల్వెట్ కేక్ మీరు ప్రిపేర్ చేసినట్లయితే ఎలాంటి రెడ్ వెల్వెట్ కేక్ రెసిపీస్ అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఈజీగా ఫ్రోస్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి నేను ఇంగ్రీడియంట్స్ ని గ్రామ్స్ లోనూ చెప్తాను, అలానే కప్స్ లో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో ఇందులో 1 కప్ వరకు మైదాని వేసుకోవాలి. 1 కప్ మైదా అంటే 130 గ్రామ్స్ వరకు మైదాని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్ వరకు కార్న్ ఫ్లోర్ ని కూడా వేసుకోవాలి. 1/4 కప్ అంటే 30 గ్రామ్స్ వరకు కార్న్ ఫ్లోర్ ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్ ని కూడా వేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా జల్లించుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ కోకో పౌడర్ ని కూడా వేసుకుని జల్లించుకోవాలి. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిపేర్ అయిపోయాయి. నెక్స్ట్ ఒక బౌల్లో బటర్ మిల్క్ ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను జెల్ ఫుడ్ కలర్ ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర జెల్ ఫుడ్ కలర్ లేకపోతే లిక్విడ్ ఫుడ్ కలర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జెల్ ఫుడ్ కలర్ అయితే కొద్దిగా తక్కువ పడుతుంది, 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అదే లిక్విడ్ ఫుడ్ కలర్ వేసుకున్నట్లయితే 2 టీ స్పూన్స్ వరకు ఫుడ్ కలర్ ని వేసుకోవచ్చు. కలర్ మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బటర్ మిల్క్ ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో ఎగ్ వైట్ ని తీసుకోవాలి. 4 ఎగ్ వైట్స్ వరకు తీసుకోవాలి. ఈ ఎగ్ వైట్ బాగా క్రీమీగా అయ్యేంత వరకు కూడా బీటర్ తో ఇలా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ లో స్పీడ్ నుంచి హై స్పీడ్ వరకు స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఎగ్ ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా ఇలా బీటర్ తో బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో క్యాస్టర్ షుగర్ ని కూడా వేసుకోవాలి. మీ దగ్గర క్యాస్టర్ షుగర్ లేకపోతే నార్మల్ షుగర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3/4 కప్ వరకు క్యాస్టర్ షుగర్ ని వేస్తున్నాను. స్వీట్ తక్కువ తినేవారైతే ఈ 3/4 కప్ వరకు షుగర్ అనేది సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారైతే 1 కప్ వరకు కూడా షుగర్ ని వేసుకోవచ్చు. షుగర్ ఒకసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బీట్ చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత కంప్లీట్ గా అది మిక్స్ అయిపోయిన తర్వాతనే మిగతా షుగర్ ని వేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. హై స్పీడ్ మీద బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే వెనిగర్ ని కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు వెనిగర్ ని వేసుకోవాలి. నెక్స్ట్ అలానే వెనిలా ఎక్స్ట్రాక్ట్ ని కూడా వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఎగ్ యోక్ ని వేసుకోవాలి. అన్నిటినీ ఒకసారి వేసేయకుండా ఒక్కొక్కటి వేసుకుని ఇలా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 1 మినిట్ పాటు బీట్ చేసుకున్న తర్వాత ఇందులోనే కరిగించి చల్లారబెట్టుకున్న బటర్ ని కూడా వేసుకోవాలి. బటర్ 1/4 కప్ వరకు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవాలి. ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ ని వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకున్నట్లయితే లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా కొద్ది కొద్దిగా వేసి మిక్స్ చేసుకున్నట్లయితే బ్యాటర్ కూడా ఫ్లఫీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ ని ఇందులో వేసుకోవాలి. బటర్ మిల్క్ అలాగే కలర్ వేసిన తర్వాత ఎక్కువసేపు మిక్స్ చేయకూడదు. ఇలా మిక్స్ చేసినప్పుడు కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. కలర్ మొత్తం కూడా ఈ బ్యాటర్ లో మిక్స్ అయితే సరిపోతుంది. మరి ఓవర్ మిక్స్ అయితే చేయొద్దు. నార్మల్ గా ఈ కేక్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో వెనిగర్ అలానే బటర్ మిల్క్ వేసుకుంటాము. నార్మల్ మనం కేక్స్ ప్రిపేర్ చేసినట్లయితే అంటే ఎగ్లెస్ కేక్స్ ప్రిపేర్ చేసినప్పుడు మిల్క్ అలాగే వెనిగర్ మిక్స్ చేసి వేసుకుంటాము, ఎగ్ బదులు వేసుకుంటాము. నెక్స్ట్ ఇంకొకటి కర్డ్ కూడా వేసుకోవచ్చు. కర్డ్ గానీ బటర్ మిల్క్ గానీ వేసుకోవచ్చు, లేదు అంటే కండెన్స్డ్ మిల్క్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎగ్ కి ఆల్టర్నేట్ గా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రెసిపీకి వచ్చేసరికి వెనిగర్, బటర్ మిల్క్ అలానే ఎగ్ 3 కూడా యూజ్ చేస్తాము. మెయిన్ గా చాక్లెట్ కేక్ లో వెనిగర్ అలానే బటర్ మిల్క్ వేయడం వల్ల ఇది సూపర్ సాఫ్ట్ గా వస్తుంది. చాలా స్పంజీగా ఫ్లఫీగా వస్తుంది. అందుకే దీన్ని రెడ్ వెల్వెట్ కేక్ అని అంటారు. బ్యాటర్ చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ థిక్గా కాదు, అలానే మరీ పోరింగ్ కన్సిస్టెన్సీలో కూడా ఉండకూడదు అనమాట. ఇలా చూపిస్తున్న విధంగా పల్చటి రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ బ్యాటర్ని ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న ప్యాన్లో వేసుకోవాలి. ఇక్కడ నేను 7 ఇంచ్ కేక్ టిన్ తీసుకుంటున్నాను. ఈ కేక్ టిన్ని ఆల్రెడీ ఆయిల్తో గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ని వేసుకుని మళ్ళీ ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాను. బటర్ పేపర్ కానీ లేదంటే పార్చ్మెంట్ పేపర్ కానీ లేకపోతే ఆయిల్ని కానీ బటర్ని కానీ గ్రీస్ చేసుకున్న తర్వాత మైదాని డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో బ్యాటర్ కంప్లీట్గా ఇలా వేసుకున్న తర్వాత 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకుని ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో కేక్ టిన్ని ఉంచి 160 డిగ్రీస్ లో కనీసం 35 మినిట్స్ నుంచి 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 43 మినిట్స్ వరకు టైం పట్టింది. ఓవెన్ కెపాసిటీని బట్టి టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది.
నెక్స్ట్ కేక్ బేక్ అయిపోయిన తర్వాత ఈ కేక్ని ఓవెన్లోంచి తీసుకుని ఈ కేక్ చల్లారేంత వరకు కూడా ఒక క్లాత్ని వేసుకుని ఈ కేక్ రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కూడా ఇలా వదిలేసేయాలి. నెక్స్ట్ ఈ కేక్ చల్లారిన తర్వాత కేక్ని డిమోల్డ్ చేసుకుని బటర్ పేపర్ని రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ ఈ కేక్ని లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న కేక్ టిన్ 7 ఇంచెస్ కాబట్టి 3 లేయర్స్ వరకు ఈ కేక్ అనేది వస్తుంది. అదే 8 ఇంచ్ కేక్ మోడ్లో ఈ కేక్ని ప్రిపేర్ చేసినట్లయితే 2 లేయర్స్ వరకు కట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, కేక్ చాలా సాఫ్ట్గా ప్లఫీగా వచ్చింది కదా. సేమ్ నేను చూపించిన విధంగా ఈ కేక్ని ప్రిపేర్ చేసినట్లయితే రెడ్ వెల్వెట్ కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ కేక్ని మీకు నచ్చిన విధంగా ఫ్రోస్టింగ్ అనేది చేసుకోవచ్చు. సో బేసిక్ రెడ్ వెల్వెట్ కేక్ని ఇలా ప్రిపేర్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.